వర్గ విభేదాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని బీజేపీ కంక్లూజన్కు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్య నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్లాస్తో కూడిన వార్నింగ్ ఇచ్చారు. విభేదాలు లేకుండా కలిసి పనిచేయాలని ఆదేశించారు. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ కీలక నేతలతో భేటీ అయిన అమిత్ షా అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్పయాత్ర, అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ అంశాలపై సమీక్షించారు. కొత్త ప్రభుత్వం పాలన, రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ భేటీలో కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, డీకే అరుణ, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, మురళీధర్రావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశంలోనూ పాల్గొన్నారు అమిత్ షా. వర్గ విభేదాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని సమావేశంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కనీసం 30 సీట్లు వస్తాయని ఆశించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని అమిత్ షా స్టేట్ లీడర్స్తో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తామని అన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని పార్టీ భావిస్తోంది.